నమస్తే అండి, నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని మాట్లాడుతున్నా. ఎంహెచ్ఐ టీవీ ప్రేక్షకులకి ఇంతకుముందు తెలుసు మనం హెల్త్ మీద వర్క్ చేసిన పద్ధతులు కానీ హెల్త్ రిలేటెడ్కు కావాల్సినటువంటి సమాచారాన్ని కానీ అందించడానికి నేను ఈరోజు హన్మకొండలో డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జను, ఒక 25 నుంచి 28 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తోని ఎంజిఎంలో ప్రొఫెసర్గా ఆర్థోపెడిక్ విభాగానికి ప్రొఫెసర్గా ఉన్నారు. వారిని కలిసి నిజంగా ఈ రోజులలో జరుగుతున్నటువంటి కొన్ని ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇలా డాక్టర్ గారిని కలవడం జరుగుతుంది. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు జనరల్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లంలల్లో మోకాళ్ళ నొప్పులు మనం మెయిన్గా మాట్లాడుకునేది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాకింగ్ చేయడం వల్ల బొక్కలు అరుగుతున్నాయి, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది ఒక సమాచారం. దీని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే బేసికల్గా మోకాళ్ళు అరగడం అనేది ఏజ్ పెరిగిన కొద్దీ వస్తుంది. ఇప్పుడు డీజనరేటివ్ డిజీజ్ అంటాము, అంటే ఏజ్ పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. సో ఈ ఏజ్ అనేది మనకు బాడీలో ఫిజియలాజికల్ ఏజ్ అంటాము, నెక్స్ట్ క్రానలాజికల్ ఏజ్ అంటాము. అంటే ఒక సంవత్సరం గడిచిన కొద్దీ వచ్చేది క్రానలాజికల్ ఏజ్. ఫిజియలాజికల్ ఏజ్ అంటే మనిషి యొక్క శరీరం యొక్క పటుత్వం బట్టి మారుతుంటుంది. ఇప్పుడు కొంతమంది 40 ఇయర్స్కి ఓల్డ్ ఏజ్ లాగా కనబడుతుంటారు, కొంతమంది ఏమో 60 యంగ్గా కనబడుతుంటారు. అంటే దానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళ యొక్క జెనెటిక్ మేకప్, అంటే జన్యుపరంగా వచ్చే అది కావచ్చు, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు చేసే పనుల వల్ల కూడా. సో దాంతో అట్లా మారుతుంటుంది. కామన్ కాన్సెప్షన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు యంగ్ ఏజ్లలో 40-45 ఏళ్ళకే వాళ్ళకు మోకాళ్ళ సమస్యలు బాధపడుతున్నారు. దానికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే మనుషులలో ఎక్సర్సైజ్ చేసే యొక్క యాక్టివిటీ తగ్గిపోయింది, చాలా నడక తగ్గిపోయింది. ప్రతిదానికి చిన్న డిస్టెన్స్ ఉన్నా కూడాను నడక అనేది బంద్ చేసి ఆటో ఎక్కడము, లేదా బస్ ఎక్కడము, లేదా కార్ తీసుకోపోవడము. అంటే అలాంటి లైఫ్ స్టైల్స్ ఎముకలకి ఒక ఛాలెంజింగ్ లేదు, అంటే ఎముకలకి యాక్టివిటీ లేదు. ఓకే. బాడీలో ఎట్లా ఉంటుంది అంటే మనకు హ్యూమన్ బాడీ ఎలా ఉంటుంది, హ్యూమన్ బాడీ అనేది లైవ్ టిష్యూ. ఏదో మనకు ఈ మెషిన్ లాగా మనకు నార్మల్ వెహికల్స్ లాగానే వర్క్ చేసిన కొద్దీ అరిగిపోతుంటాయి అవి, వేర్ అండ్ టేర్ మెకానిజం ఉంటుంది. అట్లే మన మనుషులకి ఏంటంటే ఇది లైవ్ బాడీ కాబట్టి దీనికి రిపేర్ కెపాసిటీ ఉంటుంది. మనము ఎక్కువ నడిచినాం అనుకోండి, ఆ ఎక్కువ నడకకు అనుకూలంగా మన బాడీ తయారవుతుంటుంది. ఓకే. సో యంగేజ్లో ఈ అడాప్టేషన్ అంటాము, యంగేజ్లో అడాప్టేషన్ ఎక్కువ ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో తక్కువ ఉంటుంది. సో అందుకని యంగేజ్లో మనము ఎంత యాక్టివిటీతో మొదలెట్టినామో దానివల్ల అంత స్ట్రాంగ్గా తయారవుతుంటాం. అందుకే ఓల్డ్ ఏజ్ వాళ్ళు గట్టిగా ఉంటారంటే కారణం ఏంటంటే అప్పుడు నడక ఎక్కువ ఉండేది, పని చేసేవాళ్ళు, వాతావరణం కూడా కొంత హెల్ప్ చేసేది, ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఈ ఫిజికల్ స్ట్రెయిన్ తగ్గిపోయింది కాబట్టి బోన్ తగ్గిపోతుంది. సో అందుకే మనము చాలామంది ఏంటంటే మనకు కామన్గా వచ్చే చాలామంది పేషెంట్లలో మోకాళ్ళ నొప్పులతో వస్తారు. వచ్చి సార్ నొప్పులు బాగున్నాయి, మీరే నడవమంటున్నారు కదా, మరి నడిస్తే ఇంకా అరిగిపోతాయి కదా, ఇంకా బాగా వర్క్ అయ్యి అరిగిపోతాయి కదా అంటారు. కానీ సైన్స్లో అలా ఉండదు. ఫిజియలాజికల్గా ఏమైందంటే మనం ఒక టిష్యూకి ఒక పని అప్పచెప్పినామంటే దానికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక చేతితో పని చేస్తుంటాం, చేసిన కొద్దీ అరచేయి కాయలు కాసి గట్టిగా అవుతుంది. రైట్. సేమ్ మనం ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం కొట్టడం వల్ల తన యొక్క మజిల్స్ అన్ని గట్టిపడిపోతుంటాయి. సో అట్లే ఇప్పుడు మన కీళ్ళకు కూడా అంతే, మనం వర్క్ చేయడం వల్ల, వాకింగ్ చేయడం వల్ల, కంటిన్యూస్ చేయడం వల్ల అది బోన్ కూడా గట్టిపడుతుంది. అయితే ఇలా ట్రిక్ ఏంటంటే చాలామందికి స్టార్ట్ చేయగానే నొప్పులు ఎక్కువ అవుతాయి, అది నిజమే. అంటే ఇనీషియల్గా ఏమవుతుందంటే ఒక్కొక్క మనిషి శరీరంలో ఒక్కొక్క కణజాలానికి ఒక్కొక్క టైం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనకు మజిల్ గట్టిపడాలనుకోండి, ఒక 3 to 6 వీక్స్లో మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అదే స్కిన్ అనుకోండి, ఒక 3 months టైం తీసుకుంటుంది, 3 months to 6 months టైం గట్టిపడుతుంది. లూజ్ అయిన స్కిన్ మళ్ళీ గట్టి కావాలంటే ఒక 3 to 6 months పడుతుంది. అట్లే బోన్ టిష్యూ రిమోడలింగ్ టైము 18 months to 2 years. అంటే ఒక బోను ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మారాలంటే, అంటే కొంచెం వీక్ నుంచి కొంచెం హార్డ్ కావాలంటే ఒక 18 months టైం తీసుకుంటుంది. ఆ 18 months టైంలో బాడీ మెకానిజంలో అది రికవర్ అయిపోయి స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఒక మనిషి వాకింగ్ స్టార్ట్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఈ రోజు నడిచినప్పుడు ఈ రోజు రేపు ఒక వారం 10 రోజులు నొప్పులు పెరుగుతాయి, యాక్చువల్గా ఒక నెల దాకా కూడా పెరుగుతాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంటుంది. తగ్గేసేసి మనకు 1.5 year టైంకి వచ్చే వరకు బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది. సో అంతవరకు మనం ఓపిక చేయగలిగితే అప్పుడు మీకు కంఫర్ట్ అయిపోతుంది. ఓకే.
అంటే ఇది గమనించే చాలా మంది వాకింగ్ చేసిన కొత్తలోనే ఇక సార్ నడవమని చెప్పిండు కానీ డాక్టర్లు చెప్తుండ్రు కానీ నడవలేకపోతున్నా, ఇబ్బంది ఎక్కువైతుంది, సార్ తప్పు చెప్పిండు అని చెప్తున్నారు. అందుకే మా డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు పేషెంట్ రాగానే వాకింగ్ చేయమన్నాం అనుకోండి, నొప్పులు వస్తున్నాయి కదా, వాకింగ్ చేస్తే నొప్పులు ఎక్కువ చేస్తారంటే సరే రెస్ట్ తీసుకోమా అని చెప్తారు. సో అది ఎందుకంటే అది జస్ట్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ అండ్ పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ తీసుకోవడం కోసం చెప్తా ఉంటారు అంతే తప్ప సైన్స్ తెలవక కాదు. ఈ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే వాకింగ్ చేయాలి. అయితే ఒక ట్రిక్ ఉందండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక డే టైంలో మనం పని చేస్తాం అనుకోండి, ఆ డే టైంలో చిన్న చిన్న మైక్రో ఇంజరీ అంటాం. ఆ మైక్రో ఇంజరీ అంతా నైట్ టైం మనం పడుకున్న టైంలో హీల్ అవుతుంది. హీల్ నెక్స్ట్ డే మార్నింగ్కి యాక్టివ్ తయారవుతాం మనం. అయితే ఇప్పుడు ఈ మైక్రో ఇంజరీని హీల్ అయిపోయి యాక్టివ్ తయారవడానికి చిన్నపిల్లలలో ఒక 6 hours 4 hours హీల్ అయిపోతుంది. అదే మనకు 50 years వచ్చే వరకు ఒక 2 days పడుతుంది. సో ఆ హీల్ కావడానికి చిన్న చిన్న ఇంజరీస్. సో అందుకని ఆ రెస్టింగ్ పీరియడ్ ద ట్రిక్ ఏంటంటే మనం ఈరోజు మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేస్తాము. ఈరోజు మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మనం కంఫర్ట్గా ఉన్నామా లేదా చూసుకోవాలి. మనం కంఫర్ట్గా ఉన్నాం అనుకోండి, సో మన బాడీ హీల్ అయినట్టు లెక్క. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెయిన్ఫుల్గా ఉందనుకోండి, అంటే నిన్న చేసిన ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్ అన్నట్టుగా అంతే కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం తగ్గించుకొని ప్రాక్టీస్ చేస్తా అంటే ఏమైందంటే అది బాడీ అనేది మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఈ కంఫర్ట్ జోన్లోనే చేస్తూ ఉండాలి. ఒక 1-2 months పోయినాక ఈరోజు మీరు 1-2 kilometers నడిచేది ఒక 2-3 months పోయాక 4-5 kilometers నడవగలుగుతారు ఈజీగా. సో అట్లా బాడీ స్ట్రెంత్ పెరుగుతుంటుంది. సో అందుకని అడాప్టేషన్ టైం మనం బాడీకి ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ అవుతారంటే మేము లావు ఉన్నాం కదా అందుకు తొందరగా రిపేర్ అంటారు. లావు సన్నం అనేది ఇష్యూ కాదు. లావు సన్నం కన్నా మెయిన్ మీ శరీరానికి నీ బోను నీ బాడీని మోయగలుగుతుందా లేదా, నీ శరీరాన్ని మోయగలుగుతుందా లేదా, నీ మజిల్ నీ బాడీని సపోర్ట్ చేస్తుందా లేదా, అదే ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నేను వెయిట్ ఉన్నాను కాబట్టి నడవలేను అట్లా అంటుంటారు. కొంతమంది అనుకుంటారు నేను సన్నం ఉన్నాను కాబట్టి నాకు నొప్పులు రావు అనుకుంటారు. సన్నము లావు కాదు, ఆయనకున్న ఆ మజిల్ స్ట్రెంత్, ఆయనకున్న బోన్ స్ట్రెంత్, ఆ బాడీని సపోర్ట్ చేసేంత కెపాసిటీ ఉండాలి. సో అందుకని లావు సన్నం కన్నా మన బాడీ మనం సపోర్ట్ చేస్తుందా లేదా అదే ముఖ్యం. సో అది మెయింటైన్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో హ్యాపీగా ఉండొచ్చు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయడము లేదంటే కొంత నడవడము దానివల్ల రెసిస్టెన్స్ వచ్చి కొద్దిగా బాడీ ఇమ్యూనిటీ లేదంటే మీ భాషలో చెప్పినట్టు కొద్దిగా స్ట్రెంగ్త్ వచ్చి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఒకవేళ కొంతమందికి 2 నెలలు 4 నెలలు అట్లా పెయిన్ కూడా రిలీఫ్ కానటువంటి టైంలో మనం ఏం సజెస్ట్ చేయగలుగుతాం? దానికి ట్రీట్మెంట్ అంటారా, సర్జరీ అంటారా, లేదంటే ఓన్లీ ట్రీట్మెంట్ పరంగానే వాళ్ళకు రిలీఫ్ దొరుకుతుందా? జనరల్గా ఏంటంటే యాక్టివ్ ఏజ్ గ్రూప్లో మిడిల్ ఏజ్ కావచ్చులో ఈ ఎక్సర్సైజ్ అనేది 100% పనిచేస్తుంది. చాలామంది కాబట్టి ఈ ఓపికగా చేయడం అనేది ఉండదు చాలామందికి. 100% పనిచేస్తుంది. కాబట్టి ఏంటంటే ఏజ్ పెరిగిన కొద్ది ఒక స్టేజ్ దాటిపోతుంది, అంటే ఒక 50 years దాటిపోయింది అనుకోండి, ఆ టైంలో రీజనరేషన్ కెపాసిటీ తగ్గుతుంది. కాబట్టి ఇక అప్పుడు మనము ఎంత యాక్టివిటీ చేసినా కూడా రికవరీ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళకంత ఓపిక మజిల్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాకింగ్ కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడరు. సో అందుకని ఇప్పుడు ఈ మధ్య కాలంలో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చాలా కామన్ అయిపోయినాయి. దీనికి ఒక 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో సర్జికల్గా రిఫైన్మెంట్ వచ్చింది, అంటే ఇంప్లాంట్స్ కావచ్చు, సర్జికల్ టెక్నిక్స్ కావచ్చు, చాలా రిఫైన్ అయిపోయినాయి. అంటే సేఫ్టీ ఎక్కువైపోయింది. అంటే ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం అనేది కామన్ సర్జరీ అయిపోయింది. వాళ్ళు ఎప్పట్లో అందరం చేస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మాకు ఎంజిఎం హాస్పిటల్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. లాస్ట్ 1.5 yearలోనే ఒక 550 ఆపరేషన్ చేసినాం. ఇది ఎంజిఎంలో గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ సెటప్. అంటే ఈ మోడీ స్కీమ్ వచ్చిందండి. మోడీ స్కీమ్లో మనకు ఫ్రీ ఇంప్లాంట్ వస్తుంది. ఆయుష్మాన్ భవన్లో ఫ్రీ ఇంప్లాంట్ ఫ్రీ వస్తుంది మనకు. దాంతో ఆల్మోస్ట్ 550 సర్జరీస్ ఒక ఈ 1.5 yearలో చేసినాం. అంటే అంత కామన్ అయిపోయింది. సో బయట కూడా చాలా కామన్గా చేస్తున్నారు, అందరూ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. నీ సర్జరీ అనేది పెద్ద సీరియస్ సర్జరీ కాదు. అయితే ఎప్పుడు చేయాలనే ఒక లాజిక్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే మేము జనరల్గా మా ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది అంటే 55 ఏజ్ అనేది ఒక పెట్టుకుంటామండి. 55 దాటిన తర్వాతనే ప్లాన్ చేస్తాం, అంతకుముందు ప్లాన్ చేయము. ఎందుకోసం అంటే ఒకసారి నీ రీప్లేస్మెంట్ చేసాం అనుకోండి, యావరేజ్ ఆఫీస్ టైప్ వర్క్ చేసుకుంటే దానిలో ఉండే పాలీ అంటాం కదా, అంటే ఒక ఇంప్లాంట్ ఒక నార్మల్ లైఫ్కి 15 to 20 years వర్క్ చేస్తుంది. ఆ తర్వాత 20 years అరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది ఒక 20 yearsకి. అప్పుడు మనం అందుకని 55 years యావరేజ్ టైం అని తీసుకుంటే 70 years 75 years అంత యావరేజ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. కాబట్టి 55 years ఒకసారి లైఫ్ టైం సరిపోతుంది. సెకండ్ టైం సర్జరీ చేయడం అనేది కొంచెం ఏమైందంటే పేషెంట్కు కొంచెం కంఫర్ట్గా ఉండదు. సెకండ్ టైంది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కాస్ట్లీ అఫైర్ కొంచెం అది దాన్ని చేయడం. అందుకనే మనం 40 years చేసాం అనుకోండి,
40 yearsలో ఒకటేమో ఈ లైఫ్ స్పాన్ అనేది 40 అంటే మనం 60లో వేయాల్సి వస్తుంది ఒకటి. రెండోది 40 yearsలో మనిషి యొక్క యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, యాక్టివ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు 55 yearsలో యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి 20 years వస్తుంది. అది మనం 40 years వేసాం అనుకోండి 10-15 years కరిగిపోవచ్చు, అందుకే వేయాల్సి వస్తుంది. సో అందుకని నీ రీప్లేస్మెంట్ అనేది జనరల్గా కొంచెం లేట్గానే చేస్తూ ఉంటాము. అబ్జల్యూట్ ఇండికేషన్ ఏంటంటే రెస్ట్ పెయిన్ అంటాం. రెస్ట్ పెయిన్ అంటే పేషెంట్ ఏం పని చేయకుండా ఉట్టిగా కూర్చున్నా కూడా మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి అనుకుంటే అప్పుడు సర్జరీ అనేది ఒక మేజర్ ఇండికేషన్. అదర్వైజ్ మేము లేచి నడుస్తాను, నేను 4 kilometers నడిచినాక నన్ను నొప్పి వస్తాను సార్, లేదా నేను కూర్చొని బాగానే ఉన్నాను, పడుకుని బాగానే ఉన్నాను, లేదా 10 మెట్లు ఎక్కినప్పుడు నొప్పి వస్తాను సార్ అన్నప్పుడు, అలాంటప్పుడు నువ్వు సర్జరీ అనేది ఫస్ట్ ప్రైస్ కాదు. ఇంకోటి చిన్న ఏజ్లో కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి మనకు. మెడికల్ మేనేజ్మెంట్ ఒకటేమో చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసుకోవడం ఒకటి ఉన్నది. సెకండ్ ఏంటంటే మనకు ఇవ్వచ్చు మెడికల్గా మనం సప్లిమెంటేషన్ ఇస్తుంటాము. ఏది జాయింట్లో మనకు ఆ గుజ్జు కానీ బోన్ స్ట్రెంథనింగ్ కావడానికి విటమిన్స్ సప్లిమెంట్స్ ఉంటాయి, కొలాజన్స్ ఇస్తుంటాము, అట్లా ఉన్నాయి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వరకు మనకు కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏది మన ఇప్పుడు హైలైజ్ ఇంజెక్షన్ ఉంటాయి లూబ్రికేషన్ ఇంక్రీజ్ చేయడానికి, హైలైజ్ అని మా ఇంజెక్షన్ ఉంటాయి, కొంత పనిచేస్తాయి. సో సేఫ్టీ వైజ్ చూసుకుంటే హైలైజ్ బెటరే. ఈ మధ్య రిప్లేస్ కంటే బెటర్. రిప్లేస్ అంటే మనకు అది సేఫ్టీ, అది చిన్న ప్రొసీజర్, ఒక ఇంజెక్షన్ చిన్న ప్రొసీజరే, పెద్ద కాస్ట్లీ కూడా ఏముండదు, దాంతో సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏముండదు. కాకపోతే ఒకటి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇప్పుడు కామన్ ఒకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తున్నారు బయట. అంటే ప్రాక్టీషనర్స్లో కొంతమంది ఎథికల్గా ఆలోచించిన వాళ్ళు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారండి. అంటే ఈ మనకు లాంగ్ స్టాండింగ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ జాయింట్లో ఇస్తే పేషెంట్ చాలా కంఫర్ట్ వస్తుంది, చాలా హ్యాపీ ఉంటారు. విత్ ఇన్ నో టైం ఇవాళ ఇస్తే మనకి 2-3 రోజులు నొప్పి తగ్గిపోతుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ 1-2 months మనం ప్రేజ్ చేస్తాడు, చాలా మంచి డాక్టర్ ప్రేజ్ చేస్తాడు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టెరాయిడ్ అనేది జస్ట్ మత్తు లాంటిది, జాయింట్కి మత్తు లాంటిది. అది ఇచ్చినాక నొప్పి తగ్గుతుంది, కానీ ఒక 2-3 months దాని ఎఫెక్ట్ పోగానే 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. నొప్పి వస్తుంది, ఇంకెక్కువ నొప్పి వస్తుంది. రెండోది రిపీట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల చుట్టూ ఉన్న లిగమెంట్స్ కానీ అవన్నీ కూడా లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోయి జాయింట్ బాగా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అందుకే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వకూడదు. అది ఎప్పుడు ఇస్తామంటే కొంతమంది పేషెంట్స్కి టైం బయింగ్ ప్రొసీజర్, ఒక 1-2 monthsలో సర్జరీ చేసుకోవాలి, ఈ లోపల వీలు కావట్లేదు, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ బేసిస్లో ఒక 1 month 2 months టైం కొనుక్కోవడం కోసం, అంటే టైం అడుక్కోవడం కోసం ఇచ్చి తర్వాత సర్జరీకి వెళ్ళిపోవడమే. అందుకని డెఫినెట్ ప్రొసీజర్గా స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వద్దు. స్టెరాయిడ్ అనేది మోర్ డేంజర్ టు, చాలా డ్యామేజ్ చేస్తుంది, కార్టిలేజ్ డ్యామేజ్ చేస్తుంది, లిగమెంట్స్ డ్యామేజ్ చేస్తుంది, జాయింట్ లూజ్ అయిపోతుంది, ఇబ్బంది, మళ్ళీ రిబౌండ్గా పెయిన్ ఎక్కువ వస్తుంది కూడా. సార్ ఈ పాయింట్ ప్రేక్షకులు అందరూ కూడా, మన ఎంహెచ్ఐ టీవీని ఫాలో అయ్యే అందరూ కూడా, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒకవేళ మీకు ఎక్కడన్నా ఆర్థోపెడిక్ డాక్టర్స్ కానీ ఇంకేదన్నా డాక్టర్స్ మీ ఫ్యామిలీ డాక్టర్స్ కానీ ఎక్కడన్నా ఇంజెక్షన్ ఇస్తున్నారు అంటే దాన్ని అడగండి పర్టికులర్గా. అది స్టెరాయిడ్ ఇంజెక్షన్ అయితే మీరు రెఫ్యూజ్ చేయండి, వద్దని చెప్పండి మొహమాటం లేకుండా. ఇంకేదో ఇంజెక్షన్ చెప్పినారు కదా సార్, ఇంకో ఇంజెక్షన్ ఏమన్నారు? అది ఇప్పుడు లూబ్రికేషన్ ఉంటుంది కదా, హైలైజ్ ఉంటుంది, హైలైజ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. సో అది ఇవ్వచ్చు, హైడ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అది పర్లేదు. ఇంకోటి పిఆర్పి అని ఈ మధ్య చేస్తున్నారండి. అయితే పిఆర్పి అనేది చిన్న ట్రికీ ఉందండి, ఇప్పుడు బాగా పబ్లిసిటీ బాగా ఎక్కువ వచ్చిందండి. చాలా మంది దాని గురించి చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నారు. ఏంటంటే 2 రకాల హోప్స్, పేషెంట్స్కి ఏమో తగ్గిపోతున్న హోప్స్, డాక్టర్స్కి ఏమో కమర్షియల్ గా వైబుల్ అవుతుందనే హోప్, ఎర్నింగ్ సోర్స్ పెరుగుతుంది. ఆ 2 హోప్స్ ఉన్నాయి, అందుకని అది బాగా సక్సెస్ అయిపోయింది. పేషెంట్ హోప్స్ అట్లా ఉన్నాయి, డాక్టర్స్ హోప్ ఇట్లా అవుతాయి, అట్లా సక్సెస్ అయిపోయింది కాబట్టి. అయితే పిఆర్పి ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే అది పిఆర్పి నథింగ్ పెద్ద ఏదో అది బ్రహ్మ విద్యం కాదు. బాడీలో ఉన్న మనం ఈ బ్లడ్ని తీసి సపరేట్ చేసి కాన్సన్ట్రేటెడ్ యాక్టివేటర్స్ ఉంటాయి మనకు, అంటే హీలింగ్ యాక్టివేటర్స్ ఉంటాయి కదా. సో IL-1 Leukin-1 అవి ఉంటాయి. అవి ఏంటంటే అవి మనకు హీలింగ్ చేసేదానికి పనిచేస్తాయి. మన ఓన్ బ్లడ్డే, ఓన్ బ్లడ్లోనే నా బ్లడ్ సెల్స్ ఇవన్నీ తీసేస్తాము, యూజ్ చేసి ఓన్లీ యాక్టివేటెడ్ ఫైబర్స్ మనకి ఇవ్వడం వల్ల రిపేర్ ప్రాసెస్ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది. అంటే లోకల్ యాక్టివేషన్ పెరుగుతుంది అనమాట, కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎంతకాలం పనిచేస్తుంది సార్ అట్లా? యాక్చువల్గా ఏంటంటే అది ఏంటంటే మనకు యంగ్ ఏజ్లో ఇవ్వడం వల్ల ఏంటంటే ఒరిజినల్గా బాడీలో హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల ఆ హీలింగ్ కెపాసిటీకి ఇది యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి కొంచెం రిజల్ట్ కొంచెం బెటర్ వస్తుంది. అంటే ఇప్పుడు కార్టిలేజ్ ఇంజరీస్ కానీ అట్లాంటి వాటికి అయితే మనకు మంచి పనిచేస్తుంది. అదే మనకి ఆల్రెడీ వార్న్ అవుట్ అయిపోయినాయి, బాగా డ్యామేజ్ అయిపోయిన జాయింట్లు, 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళు, కీలు అరిగిపోయింది, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, అది ఐ వాష్ లానే పనిచేస్తుంది, ఏం పెద్ద పని చేయదు. అంటే మేము ఆల్రెడీ మా పీజీ స్టూడెంట్స్కి చాలామంది పిఆర్పి ఇంజెక్షన్స్ మీద థీసిస్ కూడా ప్రయాణం చేసినాము. సో మేము హండ్రెడ్స్ ఆఫ్ ఇచ్చి స్టడీ చేసినాము. సో వాటి అడ్వాంటేజ్ ఏంటంటే యంగ్ పేషెంట్స్లలో ఒక
ప్రొసీజర్ అది ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్లో యూజ్ అవుతుంది. కొంచెం లేట్ అయిందంటే పెద్ద యూజ్ ఏం లేదు. ఓకే. అయితే కొంతమంది లేట్ అయిన వాళ్ళు కూడా బాగుందంటారు. ఏంటంటే అది పీర్ గ్రూప్ ప్రెషర్ అంటారు. పీర్ గ్రూప్ ప్రెషర్ అంటే బాగుంది కదా బాగుంది నాసాడు అనుకోండి, బాగుందని వేస్తాం మనం. అది కామన్ ఉంటాయి, రియల్ గా ఉండదు. అది లాంగ్ టర్మ్ కూడా ఉండదు. అదే ఒకటి ఉన్నది సార్. ఇప్పుడు జనాలకి అంటే మీరు చెప్పిన దాని ప్రకారము నీ రీప్లేస్ కానీ పిఆర్పిస్ కంటే ది బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ మీకు కావాల్సినటువంటి మల్టీవిటమిన్ ఎక్సర్సైజ్ వేరే ఏం లేదు. మల్టీవిటమిన్స్ కూడా అంటే ఇంకొక ట్రిక్ చెప్తాం మీకు. కాల్షియం మనము టన్నుల కాల్షియం తిన్నా కూడా మోకాలు స్ట్రెంత్ కావు. రైట్. మన బాడీ సెన్స్ చేయాలి, ఏది నాకు కాల్షియం కావాలని మన బాడీ సెన్స్ చేయాలి. మనం తిన్న కాల్షియం కూడా బాడీలో ఇమడాలంటే మనం ఎక్సర్సైజ్ చేసి ఆ బోన్ క్రేవింగ్లోకి వచ్చేయాలి. వస్తేనే అప్పుడు కాల్షియం అబ్జర్వ్ చేసుకుని బోన్లో ఇంబాబ్ అవుతుంది. రైట్. మనం ఒట్టిగా కాల్షియం తింటే నీకు బోన్ గట్టిపడిపోతే ఇప్పుడు టన్స్ ఆఫ్ కాల్షియం కొంటారు చాలా మంది లేరా? వందల మంది ఒక టన్ను కాల్షియం కొనగలుగుతారు. ఆ టన్ను కాల్షియం మింగి వెంటనే స్ట్రెంత్ అయిపోతారు. అట్లా కాదు, బాడీ తనకు కావాలనుకోవాలి. బాడీ తనకు కావాలనుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ సెన్స్ చేస్తుంది, కాల్షియం నాకు అవసరం అని సెన్స్ చేస్తుంది. ఆ సెన్స్లో ఆ ఇచ్చిన కాల్షియం తీసుకుని వాడుకుంటుంది. అది జస్ట్ లైక్ మనకు బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, మనం ఒక ఇటుకలు ఒక 10 లారీల ఇటుకలు అయితే బిల్డింగ్ అయిపోదు. కట్టే సుధారి ఉండాలి కదా. సుధారి ఉండాలి, టైం ఉండాలి. అట్లే టెక్నికల్ కూడా ఉండాలి. అది అప్పుడు అవుతుంది. అంతేగాని ఉట్టి మెటీరియల్ వల్ల లాభం లేదు. కాల్షియం అంటే మెటీరియల్ ఇస్తున్నాం మనం, కానీ తయారు చేయడానికి లోపల బాడీలో సిస్టమ్ ఉండాలి కదా. అవును. సో మొత్తం ఏదైతే కాల్షియం ఓవర్గా తిన్నా కూడా దానివల్ల యూజ్ ఉండదు. కాల్షియం ఓవర్ తినడం వేస్ట్ అండి. అది అన్నెసరీ ఎక్కువ కిడ్నీ మీద లోడ్ పడుతుంది తప్ప ఏం లేదు. మళ్ళీ కాల్షియం కూడా సాల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీలో కార్బోనేట్ సాల్ట్స్, సల్ఫేట్ సాల్ట్స్ జనరల్గా అడ్వైజ్ చేయము. ఇప్పుడు కాల్షియంలో అమినో యాసిడ్ సాల్ట్స్, ఓరటేట్ కానీ వేరే ఉంటాయి ఇలాంటి. ఆ సాల్ట్స్తో ప్రాబ్లం ఉండదు. చాలా మంది ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉందని చెప్పేసి ఈ కార్బోనేట్ సాల్ట్స్ మనం కామన్ వాడుతూ ఉంటారు. ఆ కార్బోనేట్ సాల్ట్స్, సల్ఫేట్ సాల్ట్స్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ వాడడం వల్ల. సో అందుకని ఏంటంటే అవి కాకుండా లిమిటెడ్ వాడాలి. జనరల్గా కాల్షియం మనం ఏం అడ్వైజ్ చేస్తామంటే ఇయర్ మొత్తం లోపల మనకు అరౌండ్ 40 దాటిన పేషెంట్స్, 40-45 ఇయర్స్ దాటిన పేషెంట్కి ఇయర్ మొత్తంలో ఒక 2-3 మంత్స్ వాడేసేసి మిగతా 9 మంత్స్ వాడవలసిన లేదు. ఇంకోటి విటమిన్ డి కూడా చాలా వాడడం వల్ల ఉపయోగం లేదు. విటమిన్ డి మధ్యకాలంలో అది బాగా అయిపోతుంది కదా సార్. అంటే ఎవరైనా కూడా పోయి అంటే డైరెక్ట్ పర్చేజ్ చేసుకుంటున్నారు. అంటే ఫార్మర్స్కి వెళ్ళిపోవడం అంటే స్ట్రెంత్ అనుకుంటున్నాను కానీ విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటాం. అది బాడీలో స్టోర్ అవుతుంది. మనం ఇవాళ 10 వేసుకున్నాం అనుకోండి, ఆ 10 కూడా బాడీలో స్టోర్ అయి ఉంటుంది. వెంటనే వెళ్ళిపోదు. మనకు బి కాంప్లెక్స్ అనుకోండి, మనకు బయటకు వెళ్ళి ఏ రోజు వెళ్ళిపోతుంది. ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ ఇవన్నీ మన బాడీలో స్టోర్ అవుతాయి. కాబట్టి ఇయర్లో ఒక 3 మంత్స్ వేసుకొని మిగతా 9 మంత్స్ వేసుకోకుండా ఏం లేదు. రైట్. వీటన్నింటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. అది చేయకుండా నువ్వు ఎన్ని చేసినా వేస్ట్. అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచం ఎట్లుందంటే సార్, వాడు తినాల్సిన టైంలో పడుకుంటున్నాడు, అంటే పని చేయాల్సిన టైంలో పడుకుంటున్నాడు, పడుకునే టైంలో పని చేస్తూ ఉన్నాడు, తిని రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో పని చేస్తూ ఉన్నాడు. సైకిల్ మంచి పాయింట్ చెప్తున్నారు. బేసిక్లీ ఏంటంటే మనం వాకింగ్ కూడా చాలా మంది అంటారు, వాకింగ్ చేయండి అమ్మ అంటే నేను పొద్దున్న చాలా పని చేస్తున్నాను, డే అంతా నాకు నడుస్తూనే ఉంటుంది, డే అంతా పని చేస్తున్నాను అంటారు. వాకింగ్ అనే మాట మా అర్థంలో ఎట్లా ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి, సూర్యోదయం ముందే చేయాలి వాకింగ్. రైట్. ఎందుకోసం చెప్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ చేసిన వాకింగ్ అనబాలిక్ ఉంటుంది. అనబాలిక్ అంటే బాడీ బిల్డింగ్ టైప్లో పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అంటే మనకు బాడీలో ఒక హార్మోన్ సిస్టమ్ ఉంటుంది, హైపోథాలమిక్ పిట్యూటరీ యాక్సిస్ అని. మనకు ఎర్లీ మార్నింగ్ బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అరౌండ్ 2:30-3 o'clock అట్లా ఆ టైంలో రిలీజ్ అవుతాయి. దాన్నే మన పూర్వకులు బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ బాడీలో హై కంటెంట్ ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే బాడీని సెన్స్ చేస్తుంది అనమాట. ఈ పర్సన్కి ఇంత హార్మోన్స్ అవసరం సెన్స్ చేస్తుంది. రైట్. చేసి ఆ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేసి బాడీని ఎక్కువ మాడిఫై చేసుకుంటుంది. రైట్. ఒకసారి 6-7 దాటింది అనుకోండి, హార్మోన్స్ తగ్గిపోయి నార్మల్ వర్క్ లానే ఉంటుంది. డే టైం చేసే వరకు కెటబాలిక్ లానే పనిచేస్తుంది. ఇప్పుడు మా ఈవినింగ్ వాకింగ్ అనుకోండి, ఈవినింగ్ వాకింగ్ అంత యూస్ఫుల్ కాదు. మార్నింగ్ వాకింగ్ యూస్ఫుల్, అది కూడా ఎర్లీ మార్నింగ్ చేసిన వాకింగ్ యూస్ఫుల్. లేట్ అయిన కొద్దీ దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అది చాలా. ఇది మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఎవరు చెప్పారు సార్ ఇది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే వాకింగ్ చేయమని చెప్తారు తప్ప మీరు అన్నట్టు ఆ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మీకు కావాల్సినటువంటి హార్మోనల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏదైతే ఉందో బాడీకి అవసరమో
ఆ టైం యూజ్ అయిద్దని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు కూడా గ్రహించరు. అంటే ఇప్పుడు పేషెంట్ కూడా వచ్చినా కూడా లేదండి మీరు రెగ్యులర్గా వాకింగ్ చేయండి అని చెప్తారు తప్ప. దీనికి మీరు మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసి చూడండి మీరు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత డే మొత్తం యాక్టివ్ ఉంటారు మీరు. అదే మధ్యాహ్నం కానీ డే టైం పని చేయండి, అలసిపోతారు, పడుకోవాలనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఎప్పుడు కూడా డే టైం చేసే వర్క్కు అడ్డంకి కాదు. ఓకే, చాలా మంది ఏంటంటే పొద్దున్నే నేను డే అంతా పని చేస్తున్నా కదా మళ్ళీ మార్నింగ్ వాకింగ్ ఎందుకు అనుకుంటారు. కానీ మార్నింగ్ వాకింగ్ అనేది డిఫరెంట్. అది మార్నింగ్ వాకింగ్ అనేది ఒక డ్రగ్ లాంటిది అనుకోండి. ఇదేమో వాడకము, అదేమో స్టోరేజ్. సో అందుకని మార్నింగ్ వాకింగ్ అనేది ఎనర్జీకి వస్తుంది. అది మనం సెన్స్ చేయొచ్చు. చాలా మంది చెప్తారు మీకు సెన్స్ చేయొచ్చు కూడా. అంటే కాకపోతే ఆ కాన్సెప్షన్ చాలా మందికి ఏంటంటే నేను పొద్దుంతా పని చేస్తున్నా కదా మళ్ళీ ఇదేంది మార్నింగ్ వాకింగ్, నాకు అవసరం లేదు వాకింగ్ ఆల్రెడీ స్ట్రెయిన్ అవుతున్నా స్ట్రెయిన్ వేరు. ఇది వాకింగ్ స్ట్రెయిన్ కాదు, మార్నింగ్ వాకింగ్ స్ట్రెయిన్ కాదు. అది మనం బాడీని ట్యూన్ చేస్తున్నాం. రైట్, ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల బాడీని ట్యూన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సోకాల్డ్ పీపుల్కి చెప్పాలని అంటే రిఫ్రెష్మెంట్, ఫోన్ ఎట్లా రిఫ్రెష్ చేస్తున్నామో ఎర్లీ మార్నింగ్ అట్లా రిఫ్రెష్ చేసుకోవడం సేఫ్ బాడీని. అందుకే మనకు పూర్వకాలంలో పెద్దలు చెప్పేవారు ప్రాతకాలంలో లేచి చదువుకోవాలని, ప్రాతకాలంలో పని చేసుకోవాలి, పొద్దున్న లేచి పని చేసుకోవాలి, పొద్దున్న చదువుకుంటే మీకు బాగా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది అని చెప్తారు. అది వారు అంటే ఆ టైంలో నువ్వు బ్రెయిన్ యాక్టివ్ ఏ చేస్తే అది బాగుంటుంది. ఓకే, వాకింగ్ ఒకటే కాదు, ఎర్లీ మార్నింగ్ మనం ఏం పని చేస్తామో ఆ పనికి అనుకూలంగా బాడీ మాడిఫై అవుతుంది. ఓకే, సో మొత్తం నేనైతే మా ఎంహెచ్ఐ టీవీ ప్రేక్షకులకి కొన్ని నిజాలల్లో ఒకటి ఏంటంటే ద మోస్ట్ డేంజరస్ టు ఇంజెక్షన్ స్టెరాయిడ్ వాడడం వల్ల మీ కాళ్ళను మీరే ఖరాబ్ చేసుకున్నట్టు లెక్క. రెండోది ఏంటంటే మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ మీ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైనా ఇంజెక్షన్స్ ఇస్తే మోమాటం లేకుండా అడగండి, సార్ మాకు స్టెరాయిడ్ ఇవ్వకుండా ట్రీట్మెంట్ చెయ్యండి. మూడోది ఏంటంటే ఈ రెండు ముచ్చట్ల కంటే ఇంపార్టెంట్ ముచ్చట చెప్పినారు డాక్టర్ గారు. ఎర్లీ మార్నింగ్ వాక్ చేయడం అనేది బిఫోర్ సూర్యోదయం కంటే ముందు చేయడం వల్ల బాడీ అంటే జనరేట్ అయిపోతుంది, రిజనరేట్ అయ్యి మీకు బ్యాటరీని ఛార్జ్ చేసినట్టు మీ పవర్ అవుతుంది బాడీ అనేటువంటి లాజిక్ని ఇది మర్చిపోయి మనం చేయాల్సిన టైంలో పడుకునే టైంలోనేమో చేస్తున్నాం. దానివల్ల మన ఆరోగ్యం కావడానికి ఇది ఒక మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన మంచి ఎక్సర్సైజులు మా ప్రేక్షకుల ద్వారా ఎవరెవరు చూస్తారో ఎవరెవరు దాన్ని ఫాలో అవుతారో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే, బాయ్.